నెల్లూరు జిల్లా కొడవలూరు మండలము రేగడిచిలక వద్ద ఈ నెల 27, 28, 29 తేదీలు నిర్వహించనున్న తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమానికి భారీ ఎత్తున ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ ఏర్పాట్లను టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే బులినేని వెంకటరామారావు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ చెంచలబాబు యాదవ్, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లరెడ్డి, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు మామిళ్లపల్లి ఓంకారం పరిశీలించారు. ఈ సందర్భంగా బులినేని వెంకటరామారావు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తరువాత తొలిసారిగా నెల్లూరులో మహానాడు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. కొడవలూరు మండలము రేగడిచిలక వద్ద ఉన్న ఇఫ్కో కిసాన్ సేజ్ ప్రాంగణంలో అత్యంత విశాలమైన సంస్థలు మహానాడు ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు. సభ ప్రాంగణం కోసము సుమారు 200 ఎకరాలు, వాహనాల పార్కింగ్ కోసము మరో 300 ఎకరాలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. గతంలో ఇఫ్కో కిసాన్ సేజ్ ప్రాంగణము ప్రహరీ గోడను తన కంపెనీ నిర్మించిందని గుర్తు చేసుకున్నారు. లక్షలాది మంది కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యేలా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. నెల్లూరులో గతంలో మహిళా సదస్సార వ్యతిరేక ఉద్యమ సభలతో పాటు అనేక భారీ ర్యాలీలు, సభలను విజయవంతం నిర్వహించామని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు తొలిసారిగా మహానాడు నిర్వహించే అవకాశం రావడము గర్వకారణమన్నారు. 3 తరాలుగా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తూ వచ్చిన నందమూరి తారక రామారావు, నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ నాయకత్వంలో దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేని విధంగా మహానాడును తెలుగు జాతి పెద్ద పండుగలా నిర్వహించడమో అదృష్టంగా భావిస్తున్నామన్నారు. టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ నాయకత్వంలో ఈ మహానాడు చరిత్రను నిలిచిపోయేలా అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి షేక్ రియాజ్, మల్లంపాటి గురవయ్య నాయుడు, రైతు నరేంద్ర, కాకునూరు మల్లికార్జున, స్వర్ణ కొండయ్య, ఊసా మాల్యాద్రి, వేణు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లాలో మహానాడు ఏర్పాటు చేయటం, స్వతహాగా నేను నెల్లూరు జిల్లా వాడిని కాబట్టి చాలా సంతోషంగా ఉంది. తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా నెల్లూరు జిల్లాలో మహానాడుని ఏర్పాటు చేయటం అందరికీ, జిల్లా నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. మహానాడు అంటే తెలుగు వారికి సంక్రాంతి పండుగట్లో అలా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇది ఒక పెద్ద పండుగ లాంటి పండుగ. దీన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా జిల్లా నుంచి అందరూ కూడా చాలా సంతోషంగా ప్రతి ఒక్కళ్ళు దీంట్లో పార్టిసిపేట్ చేసి బ్రహ్మాండంగా ఇక్కడ పని జరుగుతుంది. నాకు తెలిసి నేను కూడా చాలా మహానాడులు చూశాను, కానీ నేషనల్ హైవేకి ఇంత పెద్ద సైటు ఎక్కడా మనం చూడలేదు. నేను ఒక 10 మహానాడులకు అటెండ్ అయి ఉంటాను. చాలా మంచి స్థలం ఇది. 2010లో దీని కాంపౌండ్ వాల్ 26 కిలోమీటర్లు మా కంపెనీ చేసింది. ఇక్కడికి వచ్చిన తర్వాత గుర్తుకొచ్చింది నాకు. అయితే 3 తరాల తెలుగుదేశం పార్టీ, ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేనటువంటి మన తెలుగుదేశం పార్టీకి ఉంది. పద్ధతిగా ఇలా మహానాడు జరుపుకోవటం కానీ, క్యాడర్కి ఒక ట్రైనింగ్ పెట్టి బ్రహ్మాండంగా ఇప్పుడు ఈరోజు విజయవాడలో ఏదైతే మన ఆఫీస్ ఉందో, హెడ్ ఆఫీసు, ప్రాంతీయ పార్టీలకు ఎక్కడా అలాంటి ఆఫీస్ కూడా లేదు. మొన్ననే నేను చూశాను. ఈ మధ్య మొత్తం కంప్లీట్ చేసి ఉన్నారు. ఎంత బాగుందండి. నేను ఇంతవరకు ఎక్కడా కూడా అలాంటి పార్టీ ఆఫీస్ చూడలేదు. అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారి కూడా ఒక వినూతనమైనటువంటి ప్రోగ్రామ్స్ తీసుకోవటం, నందమూరి తారక రామారావు గారు దేశంలోనే మొట్టమొదటిసారి ₹2 కిలో బియ్యం కానీ, ఆడవాళ్ళకి ఆస్తిలో భాగం కానీ, ఇంకా ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు చేపట్టడం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్టీ రామారావు గారు ఏదైతే చేశారో దాన్ని క్యారీ చేస్తూ పార్టీని బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తున్నారు. అదేవిధంగా రేపు లోకేష్ బాబు గారు కూడా ఇదే విధంగా పార్టీని తీసుకెళ్తారని మా అందరికీ నమ్మకం ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా జిల్లా మొత్తం కూడా బ్రహ్మాండంగా పాల్గొని ఈ మహానాడుని సక్సెస్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.